తెలంగాణ రాష్ట్ర ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో అర్చక సమస్యల పరిష్కారానికి అర్చక చైతన్య యాత్రను నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షులు దౌల్తాబాద్ వాసుదేవ శర్మ గారి నాయకత్వంలో జరిగిన ఈ యాత్రలో సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాలకు చెందిన అర్చకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీఐసీ చైర్పర్సన్ శ్రీమతి నిర్మల జగ్గారెడ్డి గారు హాజరయ్యారు. అర్చకుల ఉద్యోగ భద్రత, కనీస వేతనం, ప్రభుత్వ సంక్షేమ పథకాలలో భాగస్వామ్యం, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు వంటి అంశాలపై వినతి పత్రాన్ని ఆమెకు అందజేశారు. అనంతరం అర్చకులు ర్యాలీగా వెళ్లి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా టీజీఐసీ చైర్మన్ మాట్లాడుతూ అర్చకుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం సంగారెడ్డి పట్టణం పిఎస్ఆర్ గార్డెన్ వేదికగా జరిగిన ఈ అర్చక చైతన్య యాత్రకు విశేష స్పందన లభించింది. అలాగే అన్నగారికి స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాం. గట్టిగా కర్తలు ఉన్నమాట. అలాగే రాష్ట్ర మనక ప్రధాన స్వాగతం సుస్వాగతం మీ యొక్క కర్తల ద్వారా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. అలాగే రాష్ట్ర సహాయ కార్యదర్శి అయినటువంటి శ్రీ పరిపూర్ణాచారి అన్నగారిని కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాం. రాష్ట్ర ఒకసారి మనందరికి కూడా నిలబడినంటే వారందరికీ అదే మంగళాశిస్సులు గారికి స్వాగతం స్వాగతం. అదేవిధంగా చేసినటువంటి అదేవిధంగా ఏడీసీ చైర్మన్ రామిరెడ్డి గారు వేదికపైకి రావాల్సిన మనమే. కరతాళ దుర్ల వద్ద నిర్మలా జగ్గారెడ్డి మేడం గారికి స్వాగతం సుస్వాగతం పలుకుదాం. అలాగే సిడిసి చైర్మన్ రామిరెడ్డి పటేల్ గారు కూడా స్వాగతం సుస్వాగతం గట్టిగా చెప్పడంతో ఇప్పుడు వాసన ఒకటే అంటాడు ఆశీర్వాదం అయితే ఈ సపోర్ట్ అర్చకులను చైతన్యపరిచి గత కొన్ని సంవత్సరాల నుండి పోరాడుతూ వేతనాలకై వెల్ఫేర్ స్కీమ్లకై తన వంతు పాత్ర పోషిస్తూ ఈ రోజున అర్చకుల చైతన్య యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా చేస్తుంది. మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ దౌల్తాబాద్ వాసుదేవ శర్మ అన్నగారికి గట్టిగా చప్పట్లతో వారికి చిరు సత్కారాన్ని అందిస్తున్నాం. మరి 3 జిల్లాల మెదక్ మధుమతి అభినయస్వామి గారు సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు భూఫ్రాల్లో నిన్న నిర్వహించినటువంటి చండీ యాగానికి పుష్పమాలంకరిస్తే ఆశీర్వాదము చిందిస్తామన్నటువంటి అర్చకులందరూ కూడా వర్తిస్తారు. సన్మానాన్ని మనం అందించవలసిన కోరుతా ఉన్నాం. తదుపరి
నమస్కారం. ధన్యవాదాలు తెలుపుతూ మెదక్ జిల్లా కోశాధికారి గారు. మరి ఈ కార్యక్రమానికి నేను రావడం అదృష్టంగా భావిస్తున్నా. మరి ముఖ్యంగా ఈ సమావేశానికి చేసిన ముఖ్య అతిథులు వాసుదేవ్ శర్మ గారు, అలాగే జిల్లా కమిటీ సభ్యులు, మరి ఉమ్మడి జిల్లా నుంచి వచ్చిన పెద్దలందరికీ, ఇక్కడ ఇచ్చేసిన మరి ధూప దీప నైవేద్య అర్చకులందరూ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నారు. మరి ఏ గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా భక్తుల కోసం దేవుడు కనపడడు, కానీ అక్కడ ఉన్న అర్చకులు ఆశీర్వాదమే దేవుడిగా భావిస్తారు. పంతులు గారు అక్కడ ఏం చెప్పిండ్రు, దాన్నే పాటించాలి, దాన్నే దృష్టి పెట్టుకొని జీవితాన్ని మరి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే ఆ ధైర్యం పంతులు చెప్పిండు, అది పక్కా మన కోసమే అది జరుగుతుంది, తీరుతుంది. మరి దేవుడు సన్నిధిలో మనకు చెప్పిండనే భావనతో చాలామంది కూడా మరి చాలా మన దృఢ నిశ్చయము కల్పించే తత్వము మీ అంటే అర్చకుల మనసుతోని మనస్ఫూర్తిగా చెప్పడం జరుగుతుంది. దానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి వీటికున్న డిమాండ్ పెద్ద ఏం కావు, చాలా చిన్న చిన్నయే. మరి ఏమో అయిపోవాలి, అప్పుడే ఏమో అయిపోవాలని అనుకుంటారు. కానీ మీరు మరి గత 18 సంవత్సరాలు మరి ఇచ్చిన వేతనంతో సరిపెట్టుకుంటూ మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఇంత చిగురు వేస్తే రాష్ట్రంలో మన గుర్తింపు మళ్ళీ రావాలని రాష్ట్రమంతా రథయాత్ర చేస్తున్నందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు కానివ్వండి, ఎక్కడ కూడా తగ్గదు. ఓకే, తప్పకుండా మీ భావన మీ మనసులో ఉన్నది తప్పకుండా మీరు మాకు ఎలా ఆశీర్వదిస్తారో ఆ దేవుడు మీకు ఆశీర్వదించాలి. తప్పకుండా మీరు అనుకునేలా సాధించాలి. మా సహకారం మీతో ఉంటుంది, ఇప్పుడు కాదు ఎల్లవేళలా ఉంటుంది. మరి ఆ చిన్న చిన్న డిమాండ్లు ముఖ్యంగా నాకు కూడా బాధ అనిపిస్తుంటుంది. పిల్లలు ఎంతో కష్టపడి చదువుతారు, రాత్రి బాగా కష్టపడితే ఆ రిజర్వేషన్లు ఎక్కడికో వెళ్ళిపోతారు. నిజంగా చాలా బాధగా నేను కూడా గవర్నమెంట్లో నేను కూడా ఒక ఉపాధి చేయాలనుకుంటున్నా. మా విషయాలక్ష్యం చాలా చక్కగా మాట్లాడారు. ఉన్న భావన మొత్తం కక్కేయడం జరిగింది. పెట్టాలి. అలాగే ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒకసారి ఉన్న మనకి ఇంకా 3 సంవత్సరాలు ఉంది. మీ అందరి ఆశలు ఉంటే 10 సంవత్సరాలు కూడా గవర్నమెంట్ ఉంటుంది. తప్పకుండా అన్నీ కూడా సాధించుకోవడానికి మనకు శక్తి, సత్తా, ధైర్యం కూడా ఉంటుందనే తెలియజేసుకుంటున్నాను. మీ తరఫున కూడా నేను మరి మీ వెంబడ రమ్మన్నా నేను వస్తాను. ఈ చిన్న సమస్యలను నెరవేర్చడానికి ఉత్తపక్కతో నేను ఉంటానని తెలియజేస్తాను. కానీ మాకు కూడా ఎక్కడికి జగ్గారెడ్డి గారికి వస్తే బ్రాహ్మణ సంఘాన్ని కట్టడం జరిగింది. కాబట్టి తప్పకుండా 33 జిల్లాలు కూడా అయ్యే విధంగా మరి ఏడ కూర్చున్నా మాట్లాడడానికి వసతి ఉంటుంది. కాబట్టి మనకు ఒక భావం, ఒక సంగమం ఉంటే అక్కడ పోయి ప్రశాంతంగా కూర్చొని మనకున్న సమస్యలు కానీ సమాజానికి మీరు చేసే సేవలు చాలా ఉంటాయి. అవి మీరు చాలా ఎక్కడ కూర్చున్నా కానీ మీరు చెప్పే వేదాంతం కానివ్వండి, మాటలు కానివ్వండి, మరి ప్రజల్లో తొందరగా వెళ్ళిపోతాయి. అంటే ఆకర్షణ విధంగా, వాళ్ళకు అర్థమయ్యే విధంగా, ఆకర్షణ కాదు, అర్థం ఎట్లా అయితే వాళ్ళు అర్థం చేసుకుంటారో అదే విధంగా ఆ భాషలో వాళ్ళకున్న అవగాహన తెలుసుకొని మీరు చెప్పడం
మరి అలాంటి శక్తి సామర్థ్యం మా దేవుడు మీకు ఇచ్చిండు. ఇంకోటి ముఖ్యంగా నేను కానీ మా కిషన్ జై అర్చక జై అర్చక. ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లా ధూపదీప నైవేద్య అర్చకుల సర్వసభ్య సమావేశం మరియు అర్చక చైతన్య యాత్ర కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా సంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ధూపదీప నైవేద్య అర్చకుల సమస్యలపైన అందరం కూడా సంఘటితం కావాలని చెప్పి ప్రతి ధూపదీప నైవేద్య అర్చకుడికి కనీస వేతనం 35,000 రూపాయలు ఇస్తూ వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇందిరమ్మ ఇండ్లు ధూపదీప నైవేద్య అర్చకులకు ఇవ్వాలని, అదేవిధంగా ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలని చెప్పి అనేకమైనటువంటి 11 డిమాండ్లతో మనం ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు మన ఫంక్షన్ హాల్ వద్ద నుండి దేవాదాయ శాఖ కార్యాలయం వరకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి దేవాదాయ శాఖ అధికారులకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మేము ప్రభుత్వానికి ఎక్కడ కూడా వ్యతిరేకంగా ఈ కార్యక్రమాలు చేయట్లేమని చెప్పి దయచేసి గమనించాలి. ప్రభుత్వంకి మా యొక్క ఇబ్బందులు, మా సాధక బాధకాలు తెలియాలని చెప్పి మా ప్రయత్నంగా మేము చేస్తున్నాం. మేము అందరూ చిన్న చిన్న అర్చకులం కాబట్టి మేమందరం కూడా కలిసి మా కనీస వేతనం 35,000 కావాలి, ఉద్యోగ భద్రత కలవాలి అని ఒక సదుద్దేశంతో ఇవన్నీ కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వ మాన్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ గారు మా యొక్క ఇబ్బందుల్ని గమనించి మాకి కనీస వేతనం ఉద్యోగ భద్రత కల్పిస్తూ మా యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి మనవి చేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు జరిగినటువంటి సమావేశానికి విచ్చేసినటువంటి పరిశ్రమల శాఖ చైర్మన్ గారు శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి గారికి కూడా మేము ధూపదీప నైవేద్య అర్చక సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా గత 10 రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నటువంటి మా ధూపదీప నైవేద్య అర్చక సంఘాలకి, పాత్రికేయ మిత్రులకి, పోలీస్ శాఖ వారికి, ప్రతి ఒక్కరికి కూడా సంఘపక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై అర్చక, జై అర్చక, ధూపదీప నైవేద్య అర్చకుల ఐక్యత, ధూపదీప నైవేద్య అర్చకుల ఐక్యత, జై అర్చక. శ్రీ గురుభ్యో నమః. సభాయ నమః. ముంగడికి ఎందుకు వస్తున్నారు అనుకో, నేను కనిపించా కాబట్టి ముంగడికి వస్తున్నాను. ఈ విషయం ముఖ్య విషయం ఏమైందంటే, అక్కడ సిద్దిపేట అధ్యక్షులు, ఇక్కడ సంగారెడ్డి అధ్యక్షులు మేము నిమిత్త మాత్రమే ఉన్నాము. మధ్యలో ఉన్న అధ్యక్షుడు మాత్రం గట్టి ఉన్నాడు కాబట్టి మాకు ఇబ్బంది అని పోడియం పక్కన వచ్చి మాట్లాడుతుంది. మాకు డైనామిక్ లీడర్ మాట. సరే, ఏదేమైనా సభాయ నమః. అదేవిధంగా ఈరోజు శుభ పర్వదినమని కూడా చెప్పుకోవచ్చు మనమందరము. అయితే ధూప దీప నైవేద్య అర్చక సంఘం అనేది ప్రతి ఒక్క అర్చకుడికి తెలిసిన విషయమే. అయితే ఈ ధూపదీప నైవేద్య సంఘము మన 2007లో స్టార్ట్ అయిన నుంచి కూడా గ్రామాలలో ఉన్నటువంటి వారికి తెలియడం చాలా తక్కువైంది, తెలియపరచడం తక్కువైంది. కానీ ఎప్పుడైతే ఈ ధూపదీప నైవేద్యం సంబంధించినటువంటి సభలు, సమావేశాలు ఇవన్నీ నిర్వహించడం ద్వారా ధూపదీప నైవేద్యం అనేది చాలా దాకా తీసుకెళ్ళడం జరిగింది ఈ విషయాన్ని. అయితే గౌరవనీయులు
గౌరవ మాన్యులు మన దత్తాబాద్ వాసుదేవ శర్మ గారు వేదిక రచించినటువంటి మరియు వారు వెంబడించినటువంటి మరి కోశాధికారి గారు, అదేవిధంగా అక్క గారు మరియు సిద్దిపేట అధ్యక్షులు, అదేవిధంగా మేరకు అధ్యక్షులు మరియు రాష్ట్ర బాధ్యులు మరియు ఉపాధ్యక్షులు, సహాయక అధ్యక్షులు మరియు అర్చక మిత్రులు, కన్వీనర్లు, నియోజకవర్గ కన్వీనర్లు అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు మీకు అందరికీ. ఈ పథకము వచ్చిన గది కూడా వాడకంలో రావడానికి చాలా రోజులు సమయం పట్టింది. కానీ ఎప్పుడు సమయం పట్టింది? ఎక్కువ రోజులు సమయం పట్టలేదు. ఎప్పుడైతే మన వాసన్న గారు ఈ సభా సమావేశాలు ఏర్పాటు చేశారో అప్పుడే ఈ ధూపదీప నైవేద్యానికి మనకు మంచి స్థాయికి అనేది రావడం జరిగింది. ఎప్పుడు వచ్చామంటే రథయాత్ర చేపట్టారు ప్రతి జిల్లాల వారిగా రథయాత్ర చేపట్టడం ద్వారా ఈ ధూపదీప నైవేద్యం వచ్చింది మనకి ఈరోజు. కానీ ధూపదీప నైవేద్యం సంబంధించినటువంటి ప్రతి నెల కూడా గతంలో ఎప్పుడు కూడా మనము జీతాలు కావాలని చెప్పేసి ఎప్పుడు కూడా మనం అడగలేదు. కానీ మన ఎప్పుడైతే సంఖ్యాబలం పెరిగి మన యొక్క సంఖ్య మనకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గరకు వెళ్ళిందో మన జీతాలు అనేది మెల్లమెల్లగా తగ్గుకుంటూ నెలకు 2 నెలలకు 3 నెలలకు 4 నెలలకు రావడం జరుగుతుంది. వేతనం పడాల్సిందిగా చొరవ తీసుకోవాల్సిందిగా మన రాష్ట్ర అధ్యక్షుల వారికి ఈ యొక్క రాష్ట్ర అధ్యక్షుడు వాసుల గారి నాయకత్వం. జై అర్చక. కనీస వేతన ఉద్యోగ భద్రత, మీడియా అర్చకులకు అయ్యా స్వామి, ఈడియన్ అర్చకుల ఐక్యత, ధూపదీప నైవేద్య అర్చకుల ఐక్యత, వాసన గారి నాయకత్వం. జై అర్చక. కనీస ఉద్యోగ భద్రత, ఎత్తు కార్డు, గుర్తింపు కార్డు. జై అర్చక. వాసన్న గారి నాయకత్వం. అర్చక సంఘం